జనరల్లీ ఈ వెరికోస్ వెయిన్స్ అనేటువంటివి మగవాళ్ళలో ఎక్కువ వస్తుందా? ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుందా? అసలు ఎందుకు వస్తుంది? సో, కంపేర్ విత్ మేల్ అండ్ ఫీమేల్‌తో పోలిస్తే ఇది కంపల్సరీ ఫీమేల్స్‌కే ఎక్కువొస్తుంది. డ్యూ టు లాంగ్ స్టాండింగ్ గాని, హార్మోనల్ చేంజెస్ గాని. సో, దానివల్ల ఎక్కువొస్తుంది. అంటే ఎందుకు అంత ఇష్టం వెరికోస్ వెయిన్స్‌కి ఆడవాళ్ళంటే? అంత ప్రేమ ఎందుకు? అభిమానం ఎందుకు? యాజ్ యూజువల్‌గా లేడీస్ మనమైనా సరే మర్చిపోతుంటాం. వర్క్ చేస్తూ ఉంటాం, వంట చేస్తూ ఉంటాం, మర్చిపోతుంటాం. సో, అలా లాంగ్ స్టాండింగ్ ప్రొలాంగ్ అయిపోతుంది. వాళ్ళకి తెలియకుండానే అది ప్రొలాంగ్ అయిపోతుంది. సో, ప్రెగ్నెన్సీ టైంలో కానీ, సో, మెనోపాజ్ టైంలో కానీ, ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి వారికోస్ వెయిన్స్ అన్నది కంపేర్ విత్ మేల్స్ కంటే ఫీమేల్స్‌లో ఎక్కువొస్తుంది. సో, అంటే ఆడవాళ్ళనే ఎక్కువ ప్రేమిస్తుందన్నమాట వెరికోస్ వారికోస్ వెయిన్స్. అది అర్థమైపోతుంది. అంటే వెరికోస్ వెయిన్స్ ఆడవాళ్ళలో ఉంది అనడానికి అంటే మోస్ట్‌లీ స్టాండింగ్ మీరని చెప్పడం జరిగింది. సో, వాళ్ళు స్టాండింగ్‌లోనే కుకింగ్ చేస్తారు. స్టాండింగ్‌లోనే బట్టలు బట్టలు ఆరబెడతారు. ఆరబెడతారు. యాహ్! స్టాండింగ్‌లోనే అన్ని. అన్ని పనులు చేస్తారు. సో, ఆ స్టాండింగ్ కూడా వాళ్ళు మర్చిపోతారు. మనం ఎంతసేపు నిలబడుకుంటున్నాం, ఏంటి అవన్నీ మర్చిపోతారు. దానికి యాడెడ్‌గా మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా ఉంటుంది. సో, ఓహో! హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా ఇది రావచ్చు. ఇదొస్తుంది. సో, ఈ మన స్పెషల్ ఎఫెక్ట్. ప్రెగ్నెన్సీ టైంలో కానీ, మెనోపాజ్ టైంలో కానీ పాప్ ఔట్ అవుతాయి ఎక్కువ. ఈ వారికోస్ వెయిన్స్ అన్నవి.